పోలీసులపై రెచ్చిపోయారు అంబటి రాంబాబు. బూతులు తిడుతూ రచ్చ చేశారు. ఇవాళ వెన్నుపోటు దినోత్సవానికి వైసీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా అంబటిని అడ్డుకున్నారు పోలీసులు. దాంతో వారితో వాగ్వాదానికి దిగిన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు ఫోన్లో. సాయి శంకర్, చెప్పండి. అటు అంబటి రాంబాబు అయితే పోలీసులపై రెచ్చిపోయిన తీరైతే మనం చూస్తున్నాము. అయితే వెనుపోటు దినోత్సవానికి వెళ్లనందుకే ఈ ఘర్షణ అంతా జరిగిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయం సమయంలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టినటువంటి వెనుపోటు దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంబటి రాంబాబు ఆఫీస్ నుంచి బయలుదేరడం జరిగింది. అయితే ఈ రోజు కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయంలో పర్మిషన్లు లేకపోవడంలో పోలీసులు గుంపుగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయొద్దు అనే విధంగా కూడా అంబటి రాంబాబుకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు అక్కడ పట్టాపురం సీఏ డ్యూటీలో ఉన్నటువంటి సీఏ వెంకటేశ్వరరావు పైన దురుసుగా మాట్లాడడం జరిగింది. ఏం చేస్తారో చేయండి, ఆపేటటువంటి ప్రయత్నం ఎవరికి ఉందనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏం చేస్తారు అనేటటువంటి వాక్యానికి సంబంధించినటువంటి అంశాలు ఇటు సీఏకి అంబటి రాంబాబు మధ్య కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇటు సీఏ కూడా మీరేం చేస్తారో చేయండి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కసారిగా అంబటి రాంబాబు ఆ వ్యాఖ్యలు చేయడం పైన కూడా పోలీసులు కూడా ఆశ్చర్యం జరుగుతున్నటువంటి పరిస్థితి. చుట్టూ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా కూడా ఆయన వ్యాఖ్యలకి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు ఏం చేయాలనే దాంట్లో కూడా సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం క్లియర్ గా అక్కడ గుంపుగా వెళ్ళొద్దు అనే విధంగా మేము చెప్పడం జరిగింది, కానీ మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అనే విధంగా వాళ్ళైతే వివరణ ఇస్తున్నారు. కాకపోతే ఇటు వైసీపీ శ్రేణులు కూడా మేము ముందుగానే చెప్పాము కార్యక్రమానికి వెళ్తామనే విధంగా ఆపేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి సీరియస్ అయినటువంటి పరిస్థితి అనే విధంగా కూడా అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి వర్గం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ఒక్కసారిగా అంబటి రాంబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం అయితే అల్జల్ చేస్తున్నాయి అనే విధంగా చెప్పచ్చు. పోలీసుల పైన బూతు పురాణమే ఎత్తుకున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఆ వీడియోలో అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సాయి శంకర్, మనం చూస్తున్నాము అక్కడ ఎందుకంటే పోలీసులు వద్దని చెప్పినందుకే ఆయన అయితే ఏ విధంగా రెచ్చిపోయారు. పోలీసులపై కూడా దుర్భాషలాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే దీనిపై పోలీసుల రియాక్షన్ ఏంటి? ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? ప్రస్తుతం అంబటి రాంబాబు అయితే ఇంటికి వెళ్ళారా, లేదంటే అటు నిరసన కార్యక్రమానికి చేరుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? అంటే ఉదయం కార్యక్రమం అయితే విజయవంతంగానే కొనసాగింది. ఆ కొద్దిసేపు పోలీసులు ఆపిన తర్వాత మళ్ళీ ఉన్నతాధికారులు వచ్చి వాళ్ళని గా వెళ్ళమనేటటువంటి చెప్పడం జరిగింది. గుంపుగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత వాళ్ళని కలెక్టరేట్ కి పంపించారు. కలెక్టరేట్ లో నిరసన కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్సీపీ నేతలు కలెక్టర్ కలిసి కూడా విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. మొత్తం కార్యక్రమం సజావుగా సాగినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాకపోతే పోలీసులు అంశాల్లో మాత్రం అంబటి రాంబాబు మాట్లాడినటువంటి విధానం కానీ ఆయన ప్రవర్తించినటువంటి తీరు పైన మాత్రం తీవ్రంగా విమర్శలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా అంబటి రాంబాబు పోలీసుల పైన చూపించినటువంటి దురుసు ప్రవర్తన పైన మాత్రం కేసు నమోదు చేయాలనే విధంగా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా టీడీపీ అయితే కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే పోలీసులు దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి లేదు. చూడాలి ఈ వీడియో ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏమన్నా కేసు నమోదు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.